ప్రస్తుతం ఆన మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అధ్యక్షులు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో మా పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేయమని కేంద్ర ప్రభుత్వ మంత్రుల కమిటీకి ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా ఆహ్వానించమని చెప్పి వారికి కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా మంత్రిగా ఉన్నటువంటి శ్రీ చిరంజీవి గారిని కూడా కోరాం. మీరు కూడా ప్రధానమంత్రి గారికి సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర కమిటీని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ భాగస్వాములైనటువంటి అన్ని పక్షాల వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి, ఈ సమస్యల్ని పరిష్కరించే దిశలో వాళ్ళు ఆలోచన చేయడానికి ఒక అవకాశం తీసుకోమని చెప్పండి అని చెప్పి చిరంజీవి గారిని కూడా కోరడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కేవలం సీమాంధ్ర ప్రాంతంలోనే ఉద్యమం జరగట్లేదు. ఈ నిర్ణయం ఏదైతే సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చిందో, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం సిడబ్ల్యూసి చేసిన తర్వాత అది మా పార్టీ నిర్ణయమైన సీమాంధ్ర ప్రాంతంలో ఒక అభద్రతాభావం, ఆందోళన, ఆవేదన ఆ ప్రాంత ప్రజల్లో వచ్చాయి. అయితే అదే తరహాలో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ప్రజల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది. ఈ ప్రత్యేక రాష్ట్ర విభజన జరగదేమో అనేటువంటి భయాందోళనలు వాళ్ళు కూడా రావడం, ఈ ప్రాంతంలో కూడా ఉద్యోగస్తులు విధులు నిర్వహించకుండా వాళ్ళు కూడా ఉద్యమం వైపు పోవడం జరుగుతుంది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మొత్తం మీద చూస్తే ప్రభుత్వం స్తంభించింది. అన్ని జిల్లాల్లో కూడా ఇరు ప్రాంతాల్లో కూడా ఒక అభద్రతాభావం, భయాందోళనల మధ్య ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, అధికారులు కానీ, సామాన్య ప్రజలు కానీ వాళ్ళ ఆందోళన చెందుతున్నారు. అన్ని ప్రాంతాల యొక్క సమస్యల పరిష్కారం కావాలి, అందరి మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు జరగాలి అని అంటే ప్రభుత్వ కమిటీ ఇక్కడికి వచ్చి అందరి అభిప్రాయాలను తీసుకోవడం బాగుంటుంది. ఇది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ అని చెప్పి చెప్పడం జరిగింది. 62 రోజుల సీమాంధ్ర ఉద్యమంలో అందరి వాదం సమైక్యవాదమే అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త వరకు చెప్తున్నా, కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీని నిందించడానికో ఆరోపణలు చేయడానికో ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర వాదన వినిపించేటప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని, అలాగే సమైక్య ఆంధ్రలో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ నిర్ణయం వచ్చిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కార్యకర్త కూడా ఇవాళ ఉద్యమంలో ఉన్నాడు. కానీ రాజకీయ పార్టీలు ఎవరైతే దీనికి నిర్ణయాలు మొదట అనుకూలంగా ఇచ్చారో వాళ్ళందరూ ఇవాళ పెద్ద మనుషులాలు మాట్లాడుతున్నారు. ఒకరేమో ఇప్పటికీ చెప్పడం లేదు సమైక్యాంధ్ర ఉండాలని, 2 రాష్ట్రాల సమస్యలను పరిష్కరించమని యాత్రలు చేస్తూ ఉన్నాడు. కేంద్రం దగ్గరికి వెళ్ళాడు, జిల్లాలు తిరిగాడు, వచ్చాడు. ఇంకొక ఆయన ఇటీవలనే జైలు నుంచి వచ్చాడు. ఆయన అంటాడు సమైక్య ఆంధ్ర నా వాదం, నేను మొదటి సంతకం చేస్తానంటాడు. ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి అనేక మొదటి సంతకాలు చూశారు ఈ రాష్ట్ర ప్రజానీకం. ఎన్నింటికి మొదటి సంతకాలు పెడతాడో నాకు తెలియదు, ఇప్పుడు ఒక సంతకం పెడతానన్నాడు.
తండ్రి సమాధి మీద ప్రమాణం చేసి రాష్ట్ర విభజన నిర్ణయం మీరు తీసుకోండి, ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి, త్వరితగతిన నిర్ణయం తీసుకోండి అని చెప్పాడు. ఇవాళ నేను సంతకం పెడతాను సమైక్య రాష్ట్రానికి అంటున్నాడు. నిజాయితీ లేదంటున్నాడు. ఇవాళ ఎవరికి నిజాయితీ లేదో ప్రజలు గమనిస్తున్నారు. నాడు మీరు చెప్పిన మాటలేంటి, ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రమాణాలేంటి? కాబట్టి ఇవాళ అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు చేసినటువంటి ప్రకటనల్ని ఇవాళ మార్పు చేసుకుంటూ రకరకాల భావాలతో ముందుకు వస్తూ ఉన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఇవాళ టార్గెట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ఇవాళ మేము మాట్లాడుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇందులో దోషి కాదు. అన్ని రాజకీయ పార్టీలు గడిచిన 2 సంవత్సరాల క్రితం నుంచి ఇచ్చినటువంటి వాదనని చివరిగా నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టడం అనేది సరైంది కాదు. ఇవాళ నిర్ణయాలు జరుగుతున్నప్పుడు అనేక రకాల ఆలోచనలు ప్రజల్లో వాళ్ళ మనోభావాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు పరిపాలనలో చేసేటువంటి పార్టీలు వాటి ఆలోచనల్ని సమగ్రంగా తీసుకుంటాయి. అందుకనే సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్లోగన్తో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మా పార్టీ అధిష్టానానికి కూడా ఈ విషయాన్ని జరుగుతున్నటువంటి ఉద్యమ పరిస్థితుల్ని మీరు చెప్పండి అని చెప్పి పిసిసి అధ్యక్షులకి అలాగే కేంద్ర మంత్రివర్గంలో ఉన్న చిరంజీవి గారికి చెప్పాం. ఈ విషయాలన్నింటినీ ఇవాళ జరిగినటువంటి చర్చల విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రి గారిని కూడా ఎప్పటికప్పుడు వారు ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు మా అందరి అభిప్రాయాలను కూడా ఇవాళ జరిగినటువంటి ఈ ఆలోచనను కూడా ముఖ్యమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసి నాయకులకి తెలియజేసి కమిటీ ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా ఈ సమస్యలన్నింటినీ వాళ్ళు విని ఈ సమస్యలకు ఒక పరిష్కార మార్గం ఆలోచన చేసే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. అలాగే ఏపీ ఎన్జిఓస్ కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ ఆర్టీసీ కార్మికులు టీచర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా ఇవాళ ఉద్యమంలో భాగంగా ఉన్నాయి. కానీ 60 రోజులు 62 రోజుల సమ్మె తరువాత ఇవాళ చాలా ఇబ్బందులు మొదలైనవి, సామాన్య ప్రజలకు ఇబ్బందులు మొదలైనవి. వీటన్నిటి పట్ల కూడా ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతినిధులు ఆలోచన చేయాలి. మరొక 15 రోజులు పొడిగించుకుంటున్నామని చెప్పి జేఏసీ నాయకులు నిన్న ప్రకటన ఇచ్చారు. వాళ్ళ ఆలోచన చేసి ప్రకటన ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఇవాళ పరిపాలన స్తంభించిపోతే కేవలం ఒక్క ప్రభుత్వంలో పాలకులే కాదు, ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతినిధులు కూడా ప్రజలకు జరిగే నష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ నిర్ణయాన్ని ఆలోచించుకోండి. మీరు అన్నట్లు ఒకవేళ మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించి లాభం లేదని అనుకుంటే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అయినా సరే మేము మీ అందరితో చర్చించడానికి వాళ్ళని సమావేశం ఏర్పాటు చేసుకోమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మా కమిటీ వాళ్ళని కూడా, మంత్రివర్గ కమిటీని లేదా యాంటోనీ కమిటీ సభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘాల నాయకులకు ప్రతినిధులకి మొన్ననే దిగ్విజయ్ సింగ్ గారు ఒక విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గ సంఘం నుంచి మళ్ళీ ఒక విజ్ఞప్తి చేయమని కూడా కోరాలని కూడా మేము అనుకున్నాం. పరిపాలన సజావుగా సాగుతూ ఈ రాష్ట్రంలో
ప్రజల యొక్క మనోభావాలకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఇవాళ మేము ఉన్నటువంటి అవకాశం కలిగినటువంటి వాళ్ళం మాట్లాడుకున్నాం. చర్చల ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చని విశ్వాసం ఉన్న వాళ్ళని మేము. భవిష్యత్తులో ఇలాంటి చర్చలు మంత్రివర్గ సహచరుల మధ్య అనేక సందర్భాల్లో జరగాలి. దీనికి ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఇద్దరు దోహదం చేయాలి. అనేక సమస్యలకి చర్చలే పరిష్కారం కావాలి అని చెప్పి మేమందరం కూడా భావిస్తాం. మీతో పాటు ఉద్యోగ సంఘాలు అలాగే జేసీ నాయకులు చాలా తరఫాలుగా చర్చలు జరిపారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాష్ట్రాల గురించి జరిపే చర్చలు ఏముంటాయి? మంత్రివర్గ కమిటీ యాంటోనీ కమిటీ మీ అందరికీ తెలుసు. సిడబ్ల్యూసి నిర్ణయం మేరకు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రివర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అలాగే మన రాష్ట్రం నుంచి శాసనసభ్యులు, మంత్రివర్గం అంతా కలిసి ముఖ్యమంత్రితో సహా కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రులతోటి, కాంగ్రెస్ పార్టీ మా జనరల్ సెక్రటరీ తోటి కలిపి ఒక కమిటీని వేసి మీ సమస్యలు చెప్పమని చెప్పడం జరిగింది. ఇది పార్టీకి సంబంధించిన కమిటీ. ఈ కమిటీలో మా అభిప్రాయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే కేంద్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారిక కమిటీ ఏర్పడితేనే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం వస్తుంది అనేటువంటి విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు సూచనలు ఇచ్చాయి. అలాగే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇక్కడ ఇటీవల వాళ్ళ సమావేశాల్లో కానీ మంత్రివర్గ కమిటీ కావాలని కోరారు. సెంట్రల్ క్యాబినెట్ ఒక విషయంలో మూవ్ అయితేనే మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది కదా సార్? ఉన్నటువంటి వాస్తవం ఒక రాష్ట్ర విభజన ప్రక్రియలో అదొక భాగం. అయితే ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వానికి కానీ మా పార్టీ నాయకత్వానికి కానీ మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ ఒక సీమాంధ్ర ప్రాంతంలోనే ఆందోళన లేదు. ప్రత్యేక రాష్ట్రం అనుగుణంగా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక ఆందోళన, ఆవేదన ఉంది, ఒక అభద్రతా భావం వచ్చింది. కాబట్టి మొత్తం మీద రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఆందోళనలో ఉంది. కాబట్టి మీరు మంత్రివర్గ సభ్యులతోటి అలాగే కాంగ్రెస్ పార్టీ మా ఇన్ఛార్జీలతోటి ఒక కమిటీని మీరు పంపినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని చర్చించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కేంద్రానికి వచ్చి చెప్పే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు అనేక మంది దీనిలో ఈ వ్యవస్థలో భాగస్వాములైన వాళ్ళు వచ్చి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక సామరస్యక వాతావరణం ముందు శాంతియుత వాతావరణం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకి విజ్ఞప్తిని చేయడానికి వాళ్ళిద్దరినీ కూడా చేయమన్నాం. అదే మాట ముఖ్యమంత్రికి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రచారం జరుగుతుంది పార్టీలో, ఎంతవరకు వాస్తవం? ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నాను, కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు, దాన్ని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మీరేమో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని అంటున్నారు. దీనికి సప్లిమెంటరీ సార్, అసలు సమస్యలు ఏదైనా పరిష్కారం అయితే చర్చల ద్వారా మీరు అంటున్నారు. ముఖ్యమంత్రి కరాఖండిగా అసలు సమస్య పరిష్కారమే కాదు అని చెప్తున్నారు. ఇంకోటి అండి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇక్కడ సమావేశం నిర్వహించారు, పార్టీలో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ లో 2 చీలిక వచ్చిందా సార్? అంటే రాజీనామా చేయాలని దీనిలో ఒక విషయం మాత్రం మీకు కానీ మీ ద్వారా ఎవరైతే బయట ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారో వాళ్ళకి ఒక స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము ఇక్కడ కలిసి కూర్చుని మాట్లాడుకున్నది ముఖ్యమంత్రి అభిప్రాయాలను వ్యతిరేకించడానికి, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల్ని వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి కాదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన
ఇవాళ మా అందరి ఆలోచన, సమైక్యవాదం మా అందరి అభిప్రాయమైన, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఆలోచన అందరిది అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కావాలి. ఈ వాతావరణం రావాలి అని అంటే ఇటువంటి సమావేశాలు, చర్చలు, ఒకరికొకరి అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది అనేక సందర్భాల్లో జరగాలి. ఆ అభిప్రాయాల యొక్క ఫలితాల వల్ల భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మేలు కలుగుతుందని చెప్పి విశ్వాసం ఉంచే నేను మాట్లాడిన సందర్భంలో ముందే చెప్పాను. పిసిసి అధ్యక్షుడిని అలాగే కేంద్ర మంత్రిని ఏ విధంగా కోరామో ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విజ్ఞప్తి చేసి వారిని కూడా కేంద్ర ప్రభుత్వానికి, మా పార్టీ నాయకత్వానికి ఈ ఆలోచనలు చెప్పమని చెప్పి కోరుతానని చెప్పి ముందే చెప్పాను. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకించి లేదా ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలని వ్యతిరేకించే అవసరం, ఆలోచన ఇక్కడ ఎవరికీ లేదు. ఈ రాష్ట్రంలో నాయకత్వం మార్పు అనేటువంటి విషయం మీడియాలో వచ్చే విషయమే తప్ప దీనిలో వాస్తవం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారినిచ్చి ఒక దిశ నిర్దేశం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. రెండు ప్రాంతాలలో ఉద్యమాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సేవ్ కాంగ్రెస్, సేవ్ ఏపీ ఎలా సాధ్యమవుతుంది? అందుకనే ఒక్కరి నిర్ణయంతో ఇది సాధ్యం కాదు. నేనొక్కడినో, బాలరాజు గారు ఒకరో, లేకుంటే జానారెడ్డి గారు ఒకరో మాట్లాడితే అయ్యేది కాదు. అందరం కూడా ఒక ఆలోచనకి రావాలి. ఈ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం రావాలని అంటే ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక అవగాహనకు వచ్చినప్పుడు మాత్రమే ఇది వీలు పడుతుంది. ఇవాళ మేము సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కలిసి పిసిసి అధ్యక్షుడు కూడా వారు రావడం, అనుకోకుండా ఈరోజు కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు రావడంతో దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది, చేసాం. నా అభిప్రాయం అయితే రాబోయేటువంటి చర్చల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా సహచరుల్ని, వారితో ఉన్నటువంటి నాయకుల్ని కూడా మనం కలిసి మాట్లాడుకొని శాంతియుత వాతావరణం రావడానికి అందరం దోహదం చేయాలనేదే మా అభిప్రాయం. జరిగిన మొదటి చర్చలు ఫెయిల్ అయినాయి కదా, సిఎల్పిలో కేంద్రం జరిగినాయి, కొద్దిమంది హాజరయ్యారు. చర్చలు సక్సెస్ అయినాయా ఫెయిల్ అయినాయా అనే దానికి ఇక్కడ ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇది వాళ్ళకి కానీ మాకు కానీ అందరికీ ఉభయతారకంగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఇది. వాళ్ళేమో విభజన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము, దీని నుంచి వెనక్కిపోయే ప్రసక్తి లేదంటారు, మీరేమో సమైక్యం అంటారు. ఇద్దరి మధ్య సయోధ్య ఎలా కుదురుతుంది? అనేక సమస్యలకి చర్చలు పరిష్కారమైన సందర్భాలు అనేక ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో చర్చలతోనే సమస్యలకు ఒక పరిష్కారం వచ్చి ఒక మంచి మార్గాలు ఏర్పడ్డాయి. ఇవాళ అది కాదని ముందే ఎందుకు మనం భీష్మించుకోవాలి? మా అభిప్రాయాలను ఎక్స్చేంజ్ చేసుకోవడంలో తప్పు లేదు. తప్పనిసరిగా చర్చలతోనే ఈ సమస్యలకు పరిష్కారం వస్తుందని విశ్వాసం మా అందరికీ ఉంది. సిడబ్ల్యూసీ నిర్ణయం తప్ప, సీఎం భారీ స్థాయిలో సిడబ్ల్యూసీ నిర్ణయం తప్పు, కేంద్రం వెనకడుగు వేయాలి, కేంద్రం దిగి రావాల్సింది తప్ప మేము వెనక్కి పోమంటున్నారు. మీరేమంటారు? సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ వారు చెప్పినటువంటి మాటలకు కానీ కౌంటర్ ఆర్గ్యుమెంటో లేకుంటే కౌంటర్ చేయడానికో నేను ఇవాళ ఇక్కడ లేను. మీరు నా అభిప్రాయం అడగండి, చెప్తాను. ముఖ్యమంత్రి గారి అభిప్రాయానికి జవాబు మీరు చెప్పండి అని అంటే వెయిట్ ఏ మినిట్. మీరు అంత ఆవేశపడితే మీకే ఆవేశం ఉంటే మాకెంత ఆవేశం ఉండాలి. కాబట్టి మీరు అంత ఆవేశపడాల్సిన అవసరం పడలేదు. ఇంకా చాలా రోజులు ఈ చర్చలు జరుగుతాయి, చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకోవాలి. కానీ ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ రాష్ట్రంలో గడిచిన 5-6 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రవాదం వినపడుతూ ఉంది. ప్రత్యేక రాష్ట్ర వినపడుతూ ఉన్న సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన డైరెక్షన్స్లో 2010లో కానీ 2009లో కానీ అనేక సందర్భాల్లో ఈ ఆలోచనలు చేసినప్పుడు
రాజకీయ పార్టీల యొక్క నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఆల్ పార్టీ మీటింగ్ ఇక్కడ జరిగినా కేంద్రంలో జరిగినా రాజకీయ పార్టీలు అన్న వాళ్ళందరూ ఒక్క సిపిఐఎంఎం అలాగే ఎంఐఎం ఈ 2 పార్టీలు తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా వాళ్ళ అభిప్రాయాలు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఇచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, మనందరికీ తెలుసు. చివరి సందర్భంలోనే అందరి అభిప్రాయాలు తీసుకున్న 3 సంవత్సరాల తరువాత కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇది వాస్తవం అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ఒకటే తప్పు, సిడబ్ల్యూసీలోనే ఇది తప్పు జరిగింది అని ఎవరైనా అంటే దాన్ని ఒప్పుకోవడానికి నేను తయారుగా లేను. అన్ని పార్టీల యొక్క ఆలోచనలు వచ్చిన తర్వాతనే సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంతంలో వచ్చిన మార్పుల్లో మా అభిప్రాయాల్ని మా వాదనని మరింత గట్టిగా మా పార్టీ నాయకత్వానికి వినిపించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం, ఇంకా కొనసాగిస్తాం. దాన్ని చివరి వరకు కూడా మా ఆలోచనలు వాళ్ళ దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం, మా సమైక్యవాదాన్ని వినిపిస్తాం, అందులో తప్పు లేదు. సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే 3 మంత్రులు వేరే సమావేశం ఏర్పాటు చేస్తారు. గంటా శ్రీనివాసరావు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళు 3 అని మీరు అనుకుంటున్నారు. ఇటువంటి సమావేశాలు ఇంకా చాలా జరుగుతున్నాయి. మా సహచర మంత్రులు కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అందరి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవాలనేది అందరి అభిప్రాయం. ఒకరికొకరు అందుబాటులో ఉన్నోళ్ళు చర్చించుకోవడంలో తప్పు లేదు, చర్చించుకోవాల్సిందే. చర్చించుకున్నప్పుడు మాత్రమే ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు. అందుకే విడివిడి భేటీలు జరుగుతున్నాయని. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యవాదం అన్న దాని మీద అందరికీ ఏకాభిప్రాయం ఉంది, దాంట్లో తేడా లేదు. మీరు సమస్యని మరిన్ని సమస్యల వైపు తీసుకుపోయే పరిస్థితి ఉంది, కాబట్టి అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇవాళ మేము మాట్లాడిన వరకు చెప్పాను. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా, దానికి కట్టుబడి ఉంటారా? సిడబ్ల్యూసీ నిర్ణయము వచ్చింది. సిడబ్ల్యూసీ నిర్ణయము మాకు మా పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి మాట. దానివల్ల వచ్చినటువంటి పరిణామాల్లో సమైక్యవాదం ఎంత బలంగా ఉందనేటువంటి విషయం మా పార్టీ నాయకత్వానికి చెప్పే ప్రయత్నం ముందు చేశాం, ఇటీవల చేశాం, ఈ రోజు చేస్తాం, రేపటికి కూడా చేస్తాం. చివరి వరకు కూడా మా వాదన మేము వినిపిస్తాం, మా నాయకత్వాన్ని చెప్తాం. పార్టీ నేతలు కొందరు జగన్ పార్టీలోకి వలసలు వెళ్తున్నారు, మీ పార్టీపై నమ్మకం లేదంటారు. దానికి సప్లిమెంటరీ గా జగన్ హైదరాబాద్ లో సభ పెడతా అంటున్నాడు. 7వ తారీఖు నుంచి 2వ ఆత్మగౌరవ యాత్రకు వెళ్తున్నారు. మీరు మాత్రం సేవ్ కాంగ్రెస్ అంటున్నారు. జగన్ సభ డెఫినెట్ గా సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ కాంగ్రెస్ అనేటువంటి మాటలో వెనకడుగు లేదు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఎన్ని సభలు పెడతారో, వాళ్ళు ఏమి యాత్రలు చేస్తారో, ఎన్ని సమాధుల మీద ప్రమాణాలు చేస్తారో అది వాళ్ళ ఆలోచన. వాళ్ళ విషయాల్లో నన్ను ప్రశ్నించడం సరైంది. అలాంటి పార్టీలోకి మీ పార్టీ నేతలు అలాంటి పార్టీలోకి మీకు గతంలో నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. నేను ఎప్పుడైనా సరే ఎన్నికలు దగ్గరకు వచ్చే సందర్భంలో రాజకీయ పార్టీల్లో ఈ కప్పగొంతులు అనేటువంటి ఉంటాయి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇది సర్వసాధారణంగా జరిగాయి. 2009 ఎన్నికల్లో మార్పులు జరగలేదా? 2004 ఎన్నికలప్పుడు మార్పులు జరగలేదా? 99 ఎన్నికలప్పుడు మార్పులు జరగలేదా? అనేక రాజకీయ పార్టీలు అలయన్సులు పెట్టుకోవడాలు, మార్పులు చేసుకోలేదా? ఇవన్నీ కూడా ఆ రాజకీయ ఎన్నికల సంగ్రామంలో వచ్చేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడే దానికి పూర్తి ఆలోచన చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇటు గెంతిన వాళ్ళు రేపు అటు నుంచి మళ్ళీ ఇటు గెంతననేటువంటి నమ్మకం కూడా లేదు. థ్యాంక్ యూ.